హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ కోల్ అండ్ షాడో టేల్స్. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అస్సలు బాలేదు. మీ అందరికి నా ఫ్రెండ్ పింకీ తెలిసే ఉంటుంది కదా, అదే బోబో పిల్ల. అసలు పింకీకి పుట్టిన పిల్లలకి పింకీకి ఇలా అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. అసలు బోబో పిల్లకి తనకి పుట్టిన పిల్లలకి ఏమైందని చాలా మంది అడుగుతున్నారు కదా, అంటే చాలా మంది కాదు కొంతమంది. సో మీ అందరికి క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాం. అసలు పింకీకి వాడి పప్పీస్ కి ఏమైందక్క? యాక్చువల్ గా పింకీ ఎంత జెంటిల్ గా ఉండేదంటే లైక్ ఒక వెల్ ట్రైన్డ్ డాగ్ ఎలా ఉంటుందో అలా ఉండేదన్నమాట. వీటిని తీసుకొచ్చిన స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా ఫ్రెండ్లీగా ఉందన్నమాట. పింకీ అగ్రెసివ్ గా ఉండడం కూడా మేము ఎప్పుడు చూడలేదన్నమాట. తను స్టార్టింగ్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ఏ డాగ్ ని అటాక్ చేయడం కానీ అట్లీస్ట్ కాపాడడం కూడా మేము ఎప్పుడు చూడలేదు. నా ఫ్రెండ్స్ అందరిలో కన్నా పింకీ ది బెస్ట్. ఏం జరిగిందంటే పింకీ 4 హెల్దీ బేబీస్ కి బర్త్ ఇచ్చింది కదా, మీ అందరికీ తెలిసిందే. యాక్సిడెంటల్ గా ఒకటి లాస్ట్ అయిపోయింది. ఆ రోజు నైట్ ఏం జరిగిందో మాకు అసలు ఏం తెలియలేదన్నమాట. అది నైట్ టైం అవడం వల్ల మేము అసలు నోటీస్ చేయలేకపోయాము. మార్నింగ్ లెగ్సినప్పటికీ పాపం అది చనిపోయింది. అది అలా అయిన దగ్గర నుంచి షాడో కూడా అలా అరుస్తానే ఉన్నాడు అనమాట. ఎందుకు అరుస్తున్నాడు ఏంటి అని వెళ్లి చూస్తే ఇలా అయింది. పోయిన నైట్ నుంచి పింకీ కొంచెం డిఫరెంట్ గా ఉండడం మేము నోటీస్ చేసాం అనమాట. ఆ రోజు ఏమైందంటే పింకీ అండ్ అదర్ 2 పప్పీస్ కలిపి ఒక పప్పీ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసాయి. నార్మల్ గా అవి ఇప్పుడు సరదాగా అరుచుకుంటూ ఉంటే సో అది నార్మలే అనుకొని మేము అసలు వెళ్ళలేదు. కానీ గట్టిగా ఒక పప్పి గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది అనమాట. అప్పుడు నైట్ అప్పటికే 10:30, 11 అలా అయిపోయింది. సో అప్పుడు అన్నయ్య నేను వెళ్లి చూసినప్పటికీ దానికి స్కార్స్ పడిపోయింది అనమాట. చిన్న చిన్న స్కార్స్, చిన్న బ్లీడింగ్ అలా అవుతూ ఉంటే భయం వేసేసి వెంటనే మేము దాన్ని తీసుకొచ్చాం అనమాట. అప్పటి నుంచి ఆ పొటాటో గారు నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. సో మేము ఈ పప్పీని ఇంటికి తీసుకొచ్చాక ఓకే వీడిని మేము ఇక్కడ సేఫ్ గా పెట్టాం కదా, సో అంతా హ్యాపీగానే ఉంటది అనుకున్నాము. అది కూడా షాడో కంపెనీని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. కొంచెం మంచిగా ఆడుకునేది. ఓకే అంతా హ్యాపీగా ఉంది, బానే ఉంది అనుకున్నాం. మార్నింగ్ లెగిసి చూసినప్పటికీ ఇంకొక పప్పీ చనిపోయింది. చూస్తే పింకీ ఫుల్ గా దాన్ని కాజేసింది అనమాట. అంత అటాక్ చేస్తుందని కానీ మాకు అసలు అనుకోలేదు మేము. ఇంకా భయం వేసింది అనమాట. ఇంకొక పప్పీని ఏమైనా చేస్తుందేమో అని చెప్పి మేము ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికి తీసుకురాగానే ఏమైందంటే ఆ పప్పీ వచ్చి మేము ఆల్రెడీ తీసుకున్న పప్పీ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసి, అంటే చిన్న చిన్నగా కరవడానికి వచ్చేది, కొంచెం అరుచుకుని ఉండేది అనమాట. ఓకే రెండింటికి ఇక్కడ సెట్ అవ్వట్లేదు అని చెప్పి మేము దాన్ని మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచాం అనమాట. సో వాళ్ళ గేట్ కి కొంచెం పెద్ద హోల్స్ ఉండడం వల్ల అందులో నుంచి అది బయటికి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోగానే పింకీ మళ్ళీ సేమ్ సెకండ్ పప్పీని ఎలా అయితే అటాక్ చేసిందో సేమ్ దీన్ని కూడా అలాగే అటాక్ చేసింది అనమాట. అసలు పింకీ ఇలా అటాక్ చేయడానికి రీజన్ తను స్ట్రెస్ అయిపోయినా లేదంటే భయపడిందా కూడా తెలియలేదు. పింకీ బిహేవియర్ ఇలా చేంజ్ అయిపోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్స్ లో షేర్ చేయండి, సో దట్ ఎవరైనా పెట్ పేరెంట్స్ కి అది హెల్ప్ అవ్వచ్చు. సో ఈ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి పింకీ కనిపించలేదు అనమాట. మేము దానికోసం వెతకడానికి కూడా మేము చాలా ట్రై చేసాము, కానీ అసలు దొరకలేదు. సో ఫైనల్ గా మేము ఏమనుకున్నాము అంటే మేబీ అది అలైవ్ గా ఉంటే కన్ఫర్మ్ గా ఇక్కడికి వస్తుంది. కనీసం నాతో ఆడుకోవడానికే కాదు, ఎప్పుడు లాగా ఫుడ్ తినడానికి కూడా రావట్లేదు కాబట్టి మేము దానికి ఇంకా అది చనిపోయిందేమో అని మేము కన్క్లూడ్ చేసుకున్నాం. మాకు మేమే అనుకున్నాం, కన్ఫర్మ్ గా అయితే తెలియదు. మేబీ పింకీ నువ్వు గానీ బతుకుంటే మా దగ్గరకు వచ్చేవా ప్లీజ్? మా వాళ్ళు పింకీ కోసం చాలా వెతకారు, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే తను ఎక్కడా కనిపించలేదు. చాలా మంది మొన్న ర్యాండమ్ గా పప్పీస్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు పప్పీస్ ని అడాప్షన్ కి ఇవ్వండి అది ఇది అని అడిగేవారు. మేము అప్పుడు కూడా ఎవరికి ఏం రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకంటే ఆ 4 పప్పీస్ ని మేమే చూసుకున్నాం. అంటే మదర్ నుంచి దూరం చేయకూడదు అని అనుకున్నాం అనమాట. ఒక 2 months వరకు మదర్ ఫీడ్ చేస్తుంది కదా, సో అప్పుడు వరకు దాని దగ్గర నుంచి మేము తర్వాత చూసుకుందాం మంచిగా. సాడ్ థింగ్ ఏంటంటే 4 పప్పీస్ లో ఒక్కదాన్ని మాత్రమే మేము సేవ్ చేయగలిగాము. మేబీ ముందే ఇలా జరుగుద్ది అని కానీ లేదంటే కొంచెం తెలిసినా కూడా కొంచెం అలర్ట్ అయ్యే వాళ్ళం. సో అన్ఫార్చునేట్ గా వి లాస్ట్ 3 పప్పీస్ అన్నమాట. సో ఆ 4th పప్పీని మేమే చూసుకున్నాం అనుకున్నాం, కానీ ఆ 3 చనిపోయిన తర్వాత పింకీ మా గేట్ దగ్గరికి వచ్చి అలా అరుస్తూనే ఉండేదన్నమాట. ఇవతల నుంచి ఈ పప్పీ కూడా అరుస్తూనే ఉండేది పింకీని చూసి. మేబీ ఫీడ్ చేయడానికేమో ఒక్కసారి గేట్ ఇస్తే మళ్ళీ వెంటనే అటాక్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా భయం వేసి మేము లోపలికి తీసుకొచ్చాము. అప్పటి నుంచి కూడా అది కంటిన్యూస్ గా అరుస్తూనే ఉంది పింకీ. ఇంకా అందుకని చెప్పి మేము వాడిని మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంటికి పంపించేసాము. అక్కడ వాడు చాలా హ్యాపీగా అండ్ యాక్టివ్ గా ఉన్నాడంట, అండ్ ఆల్సో హీస్ గెట్టింగ్ ద లవ్ హీ డిజర్వ్. వాడు ఇలాగా హెల్దీ
హెల్దీగా హ్యాపీగా ఉండాలని చెప్పి మీరు అందరూ బ్లెస్ చేయండి వాడిని. అసలు ఇంత జెంటిల్ గా ఇంత కామ్ గా ఉండే పింకీ అసలు అంత అగ్రెసివ్ గా ఎలా అటాక్ చేసిందో మాకు ఇప్పటికీ అసలు ఐడియా రావట్లేదు. ఇది ఎందుకు జరిగిందో కూడా మాకు తెలియట్లేదు. జరిగిన తర్వాత నుంచి కూడా షాడో పింకీని కానీ వాళ్ళ పప్పీస్ ని కానీ పాపం చాలా మిస్ అవుతున్నాడు అనుకుంటా. మేము వాకింగ్ కి తీసుకెళ్ళిన ప్రతిసారి కూడా వాటి కోసం వెతుకుతూ ఉండేవాడు అనమాట. ఆ ఉన్న ప్లేస్ కి వెళ్ళడం, అటు ఇటు తిరగడం, అరవడం, ఇలా ఇలా చేసేవాడు అనమాట. నాకేం తెలుసు పింకీ అండ్ పప్పీస్ ఇంక మనతో లేవని చెప్పి. మేబీ లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు అనడానికి ఇదే ఎగ్జాంపుల్ అనుకుంటా. సో గైస్, పింకీ స్టోరీ ఇక్కడితో ఎండ్ అయిపోయినా ఇలాంటి ఇన్నోసెంట్ సోల్స్ కోసం మన లవ్ మాత్రం ఎప్పటికీ ఎండ్ అవ్వకూడదు. బికాస్ కైండ్నెస్ కాస్ట్ నథింగ్ బట్ ఇట్ మీన్స్ ఈ ఎవ్రీథింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ కామెంట్ చేసి మీ లవ్ ని చూపించండి. బాయ్ గైస్, నేను మీ గోబిల్ ట్రెవర్ షాడో.